మూగజీవాలకు ఎలాంటి ఆహారం అందించడం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చో, సమస్త శుభాలను పొందవచ్చో, లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. లక్ష్మీ కటాక్షం కలగాలన్నా, అనేక మార్గాల్లో ఆదాయం పెరగాలన్నా, వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవాలన్నా వీలైనప్పుడల్లా మూగజీవాలకు ఆహారం అందిస్తూ ఉండాలి. ముఖ్యంగా చీమలకు ప్రత్యేకమైన పదార్థాలు ఆహారంగా ఇవ్వటం ద్వారా అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ప్రధానంగా చీమలకు 5 రకాలైనటువంటి పదార్థాలు ఆహారంగా ఇస్తూ ఉన్నట్లయితే దానివల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక పరిహార శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. చీమలకి గోధుమ పిండి ఆహారంగా వేయటం ద్వారా రుణ సంబంధమైనటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు, అప్పుల సమస్యలు అధిగమించవచ్చు. అలాగే చీమలకు బియ్యపిండి ఆహారంగా వేయటం ద్వారా ధనపరంగా, ఆర్థిక పరంగా క్రమక్రమంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. అలాగే చీమలకు పంచదార ఆహారంగా వేసినట్లయితే ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. అలాగే చీమలకు తేనె ఆహారంగా వేసినట్లయితే దానివల్ల కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. బెల్లపు పొడి చీమలకు ఆహారంగా వేయటం ద్వారా వృత్తిలో మంచి పురోభివృద్ధి కలుగుతుంది, ప్రమోషన్లు తొందరగా అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక విస్తరిలో తేనె, బెల్లపు పొడి, గోధుమ పిండి, బియ్యపిండి, పంచదార ఈ 5ంటిని ఉంచి దేవతా వృక్షాల పరిసర ప్రాంతాల్లో కానీ లేదా ఎక్కడైనా సరే చీమలు సంచరించే ప్రాంతంలో ఈ 5 పదార్థాలు చీమలకు ఆహారంగా సమర్పించినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే పక్షులకు కానీ పావురాలకు కానీ గింజలు ఆహారంగా వేయటం ద్వారా కుటుంబ కలహాలు తగ్గిపోతాయి, మానసిక ప్రశాంతత కలుగుతుంది. పక్షులు, పావురాలు స్వీకరించడానికి నీళ్ల తొట్టి ఇంటి ఆవరణలో ఏర్పాటు చేస్తే చాలా మంచిది. పక్షులకు, పావురాలకు నీరు అందిస్తే దాన్ని భూతయజ్ఞం అనే పేరుతో పిలుస్తారు. దీనివల్ల కూడా కుటుంబంలో సభ్యులందరికీ సమస్త శుభాలు చేకూరతాయి. సకల దేవతా స్వరూపమైన గోమాతకు మంచినీళ్లు అందించినట్లయితే మానసిక ప్రశాంతత కలుగుతుంది. పచ్చగడ్డి గోమాతకు ఆహారంగా తినిపిస్తే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. రుణ బాధల నుంచి సులభంగా బయటపడాలంటే గోమాతకు తోటకూర ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. బుధవారం పూట గోపూజ చేసి గోవుకు ఆహారం తినిపించి గోవుకు ప్రదక్షిణలు చేసినట్లయితే రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగాలంటే గోమాతకు మరమరాలు తినిపించాలని పరిహార శాస్త్రంలో చెప్పారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవాలంటే గోమాతకు అటుకుల ఆహారంగా తినిపించాలి. 41 రోజుల పాటు ప్రతిరోజు కూడా గోమాతకు 9 ప్రదక్షిణలు చేసి ఆహారం తినిపించినట్లయితే జాతకంలో ఉన్న నవగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గోమాతను చక్కగా నీటితో కడిగి పసుపు కుంకుమలతో అలంకరణ చేసి గోవుకి పుష్పమాలికలు అలంకరించినట్లయితే వంశవృద్ధి ఏర్పడుతుందని కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే దూడను ప్రసవిస్తున్నటువంటి గోమాత చుట్టూ ఎవరైనా ప్రదక్షిణ చేసినట్లయితే సమస్త భూమండలంలో ఉన్నటువంటి అన్ని పుణ్యతీర్థాలలో స్నానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుందని, సమస్త పాపాలు భస్మీపటలం చేసుకోవచ్చని కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా ప్రత్యేకంగా చీమలకు ఆహారం వేయటం, పక్షులకి, పావురాలకు గింజల ఆహారంగా వేయటం, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఆహారం అందించడం ద్వారా దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడి శుభాన్ని, లాభాన్ని అందిపుచ్చుకోవచ్చు.